శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి రాశిలో కేతు యొక్క ప్రభావము ప్లస్ గురుడు యొక్క అనుగ్రహం కనబడుతుంది. అలాగే షష్ఠస్థానంలో రవి శని గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రవి శని ఇద్దరు గ్రహ యుద్ధం అనేది కనబడుతోంది. సప్తమంలో శుక్రుడు బాగున్నాడు, రాహు కూడా చాలా బాగున్నాడు. అలాగే భాగ్యంలో గురుడు అనుగ్రహం కనబడుతుంది. రాజ్యంలో కుజుడు చాలా బాగున్నాడు. ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా రావడము, మంచి ఇంక్రిమెంట్స్ హైక్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో కూడా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోండి, దానివల్ల కూడా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రత్యేకించి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే ఈ 15 రోజుల్లో చేసుకోండి. మంచి ముహూర్తం చూసుకుని డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్గా లీడ్ చేసే ఉంటుంది. చిన్న ఆర్టిస్టులు అయినటువంటి చిన్న హీరోస్ అయినప్పటికీ, లేకపోతే ఎటువంటి యాక్టర్స్ అయినప్పటికీ కూడా, అలాగే టీవీ ఛానల్స్లో యాక్టర్స్ అనుకోండి, ఎవరైనప్పటికీ కొత్త అగ్రిమెంట్స్ అవి చేసుకోవడం ప్రయత్నించండి. ఇది మంచి సమయం అని చెప్పడానికి అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఆర్థిక బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా ఒక 20% హైక్స్తో శాలరీస్ డెవలప్మెంట్స్ అవి జరిగే అవకాశం ఉంది. అది ఐటీ రంగం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, సేల్స్ అనుకోండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎందులో అయినా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలా వ్యాపార రీత్యా స్పెషల్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే పార్ట్ టైం కాకుండా ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. అలాగే పార్ట్నర్షిప్లో కూడా మనం చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతున్నాయి, అగ్రిమెంట్స్ కానీ చేసుకోగలిగితే. అలాగే శుభార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే ఉపనయన సంస్కారాలు, అలాగే కొత్త ఇళ్ళు కొనడాలు, కొత్త స్థలాలు కొనడాలు, భూమిని కొనడాలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం, రకరకాల అన్ని ప్రయత్నాలకి కూడా ఈ 15 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉన్నాయి. అవకాశం వస్తే వదులుకోకండి చెప్పగలుగుతాం. ఇది గురువు అనుగ్రహం ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు విశేషంగా ఉంటాయి. అందుచేత ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక ఆరోగ్యంలో ఉన్న శని, రవి యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆరోగ్యం మీద చూపిస్తాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని జాగ్రత్త పడాలి. స్పెసిఫిక్గా మోకాల కింద భాగంలోని, పాదం పైన భాగంలో న్యూరో సిస్టమ్ మీద చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి. అక్కడ ఏదైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ క్రానిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళైతే షుగర్ లెవెల్స్లో ప్రాబ్లం వచ్చి కింద న్యూరో సిస్టమ్ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. దానివల్ల స్పర్శ అని తెలియకుండా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో ఏంటి వస్తుందంటే గెలిచేవాడు ఎవడరా అంటే రవి గెలుస్తాడు అనుకుంటాం, కానీ శనికి బలం ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఎవరు గెలుస్తారా అని కూడా క్లారిటీ ఇవ్వడం, కానీ అక్కడ ఉన్న నెల రోజులు మాత్రం మీ అనారోగ్య స్థితి అక్కడ మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంచెం దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక పోతే మంత్రము సాధన వాటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ లగ్నానికి ఇటువంటి అనారోగ్యం ఉండడం అన్నమాట. నారాయణ అష్టాక్షరి మహామంత్రం చేసుకోవడము, తర్వాత కుంకుమార్చన, చండీ అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోవడం, అది పెట్టుకోవడము, అదొకటి. మూడోది సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఉదయం లేచి చేసుకోవడం వలన ఈ ఆరోగ్య విషయంలో కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. గురు అనుగ్రహం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగనే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే అందులో కూడా సఫలీకరణ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మార్గం కూడా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.